2020 గడిచి 6 ఏళ్లు అవుతుంది. అయినా ఇంకా ఆ ఏడాది మిగిల్చిన విషాదాల నుంచి తేరుకోలేదు. కుటుంబ సభ్యులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో భారానికి మించి అప్పులు. అబ్బో, ఆ రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటేనే భయం వేస్తుంది. అరచేతిలో ప్రాణాలు పట్టుకుని బతుకు పోరాటం చేసిన రోజులవి. ఇంకా ఆ రోజులని సామాన్యుడి నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు కోలుకోలేదు. మళ్ళీ ఆ మహమ్మారి వెంటాడుతుంది. గడిచిన నెల రోజులుగా ఏపీలో అక్కడక్కడ కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. మళ్ళీ మాస్కులు ధరించాల్సిన రోజులు వచ్చాయా? మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ తప్పదా? శానిటైజర్ మెయింటైన్ చేయాల్సిందేనా? తప్పదు. స్వీయ నియంత్రణ జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. ఏంటి మళ్ళీ కరోనా కేసులు? లాక్డౌన్ తప్పదా? ఇవన్నీ పాయింట్ టు పాయింట్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా కేసు నమోదు కావడంతో వైద్య విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చిన ఒక వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. దీంతో సదరు బాధితుడిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కాలంలో జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎయిమ్స్ యాజమాన్యం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. జ్వరంతో వచ్చే రోగులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఆసుపత్రిలో ఫీవర్ వార్డును అత్యవసరంగా ఏర్పాటు చేశారు. ఎయిమ్స్లో కోవిడ్ కలకలంతో పక్కనే ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా RT-PCR టెస్టింగ్ కిట్లను సిద్ధంగా ఉంచారు. కరోనా కేసు నమోదైనప్పటికీ ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కోరుతున్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించడం, కోవిడ్ నియమాలను పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతకుముందు విజయనగరం, వైజాగ్, అనంతపురం జిల్లాలలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా పంజా విసిరితే 24 గంటలు గడిచేలోపు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందనే విషయం గతంలో చూసాం. దీంతో ఇప్పుడు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు ఆందోళనకు గురి కాకుండా తొలి దశలోనే కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అవగాహన కల్పిస్తున్నారు. కాగా ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలో జ్వరాలు, జలుబుతో పాటు ఒంటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ వెల్లడిస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా ముందు, కరోనా తరువాత అనే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మళ్ళీ కరోనా అంటే బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు మళ్ళీ లాక్డౌన్ విధిస్తే ఎలా బతకాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు పెరిగే ప్రమాదం ఉందని భయభ్రాంతులకు గురవుతున్నారు. లేదా ఒకవేళ విడతల వారీగా సడలింపులతో కూడిన లాక్డౌన్ విధించే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ, అప్రమత్తత తప్పదంటున్నారు వైద్యులు. మళ్ళీ ముఖానికి మాస్క్, చేతిలో శానిటైజర్ వాడాల్సిన పరిస్థితి మాత్రం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి.